ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చామన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి మేము ఒక 4 ఇయర్స్ అయితే అయిపోతుంది. నమ్ముతారా? నిజంగానే 4 ఇయర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చామనమాట. ఎప్పుడు ఇంటికెళ్ళినా సరే కుదరట్లేదు. ఎప్పుడు ఇంటికెళ్ళినా 2 డేస్, 3 డేస్ మాత్రమే ఉంటాం గదా! ఆ 2 డేస్, 3 డేస్ మొత్తం ఇంట్లో వెళ్ళిన పనులు చేసుకోవడం అదే అయిపోతుందనమాట. కానీ ఈసారి ఎట్లా అయినా మా అమ్మమ్మ ఇంటికెళ్ళాలని వచ్చేసాము. ఇంకా ఇక్కడికొచ్చినామంటే మా చిన్నోడైతే ఫుల్ ఆటలే. మీకు ఇది ఎవరికైనా తెలుసా? అవి ఆముదం కాయలు అంటారు. చిన్నప్పుడు మేము స్కూల్‌కెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని తీసుకొని పరిగెత్తించేవాళ్ళం అనమాట. అంటే పరిగెత్తుకుంటూ ఎళ్లి కొట్టుకుంటారు కదా ఆట. సో, ఆ కాయలతో కొట్టుకున్న ఆట ఆడేవాళ్ళం అనమాట మేము. మా అక్క వాళ్ళ ఎండుమిరపకాయలు, ఉప్పు అని మొత్తం కింద ఏసి ఆరబెట్టేశారు ఎండలో. ఈ పూలు ఎవరికైనా మీకు గుర్తుందా? ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. ఈ వీడియోకైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి. ఈ పూలు ఏంటంటే మంచి స్మెల్ వస్తదనమాట. నిజంగా చాలా నాకైతే బాగా నచ్చిద్ది. కాకపోతే చిన్న చిన్న పురుగులు ఉంటాయి దాంట్లో. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముక్కులోకి వెళ్ళిపోతాయి స్మెల్ చూసేటప్పుడైతే. ఎప్పుడో చూసినాను నేను మా పెద్ద బాబు ఉన్నప్పుడు అప్పుడు చూశాను ఈ పూలని. మళ్ళీ ఇప్పుడు చూశాననమాట. నిజంగా చాలా బాగుంటుంది. కలర్స్‌గా ఉంటుంది చూడ్డానికి. స్మెల్ కూడా బాగుంటుంది. పురుగులు కూడా బాగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మా మామయ్య వాళ్ళ పాప అనమాట తను. మా మూడో మామయ్య వాళ్ళ పాప. మా వాళ్ళొచ్చారంటే నిజంగా ఆటలైతే బాగా పెడతారు. నాతో అయితే అసలు పనే ఉండదు. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ప్లేస్ అనమాట. మేము చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. కొద్దిగా పెద్దయ్యేంత వరకు కూడా మేము ఇక్కడే ఉన్నాం అనమాట. చిక్కుడుగాయలు నేను వెళ్ళేటప్పుడైతే కోసుకుని వెళ్ళాను ఇంటికి. ఇవి కలర్ వేరే వచ్చినాయి చిక్కుడుగాయలు. చాలా బాగుంటాయి. నాకు ఇష్టమైన కర్రీ అనమాట. మా వాడు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట కొయ్యడంలో పిల్లలకి. ఇగో మా మామయ్య వాళ్ళ బాబు ఈ చిన్న చిన్న చేప పిల్లలు అయితే పెంచుకుంటున్నాడు. దాంట్లో కలర్ స్టోన్స్ కూడా వేశారు. దీని గురించి చెప్పాలి నేను వచ్చేసి. ఇదేంటి అంటే గాబులు, అదే తొట్టెలు అంటారు కదా. సో మాకు చిన్నప్పుడు ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి అవి ఇలాగే ఉన్నాయి. నాకు పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, అయినా అవి అలాగే ఉన్నాయి పెళ్ళైనా సరే. సో ఇంకా ఎన్ని ఇయర్స్ ఇవి ఉంటాయో నేను చూడాలి. చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అయితే మాకైతే ఇదేనమాట. మా వాడు మట్టి తీసుకుని ఏదో బొమ్మలు ప్రయోగం చేద్దామని ఎండలో ఆడుతున్నారు.